సార్ జనసేన, టీడీపీ పొత్తు తర్వాత ఎవరికి ఎన్ని సీట్లొస్తాయి? ఎవరు ఎన్ని సీట్లు తీసుకోబోతున్నారు? దీని మీద చాలా ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ అయింది. సో, అటువైపు కార్యకర్తల్లోను, ఇటువైపు కార్యకర్తల్లోను. హ్మ్. బట్ ఈ సీట్లనేవి అనౌన్స్ చేసిన తర్వాత జనసేనకి 24 సీట్లే ఇచ్చిన తర్వాత దీని మీద చాలామందికి అసంతృప్తి. హ్మ్. సో, హ్మ్. 24 సీట్లనేది చాలా తక్కువ అని హ్మ్. జెప్పేసి హ్మ్. చాలా నిరసనలు జరిగినియి. అండ్ ఇంకా టీడీపీలో కూడా చాలామందికి హ్మ్. సీనియర్ నాయకులకి టికెట్ ఇవ్వలేదని జెప్పేసి అటువైపు హ్మ్. నుంచి కూడా చాలా నిరసనలు జరిగినియి. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు జనసేన, టీడీపీకి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అండ్ ఇంకా నిన్న జెండా సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత మీకేమనిపించింది? యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడ జరిగే ఈక్వేషన్స్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ సినిమాలను కూడా అక్కడక్కడ కొన్ని వదులుకొని తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళుతూ ఉన్న జర్నీలో ఒక పవన్ కళ్యాణ్ హ్మ్. ఒకసారి తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత నీ వలన కాదు మేమే గెలిచామని అన్నారు. ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు. హ్మ్. నేను చాలాసార్లు చెప్పాను. కమ్మాసే పెట్టారు అతనికి. హ్మ్. సో, దాని తర్వాత మొన్న ఎలక్షన్‌లలో ఒక సీటు రాలేదు. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరికి మన పవన్ కళ్యాణ్‌కి. హ్మ్. ఈ 10 సంవత్సరాలు గడిచిపోయిన పవన్ కళ్యాణ్ జీవితంలో ఇప్పుడు మళ్ళా ఇంకొక అవకాశం వచ్చింది. ఇప్పుడేంటంటే తన ఓటుని చీల్చకుండా అది తెలుగుదేశాన్ని పడడం కోసం అఫీషియల్‌గా వాళ్ళు హ్మ్. అలయన్స్ పెట్టుకున్నారు. ఓకే. ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి. అందులో కాపులు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే మన పవన్ కళ్యాణ్ కూడా తిరిగేవాళ్ళు. నాకు సీట్ వస్తుంది వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా పనిచేశారు. ఔట్ అండ్ ఔట్ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి హ్మ్. వాళ్ళకున్న వనరులు తక్కువైనా కూడా ఖర్చు పెట్టి ఎస్పెషల్లీ మొన్న ఎవరో చూశాను. పాటంశెట్టి సూర్యనారాయణ ఎవరో వీళ్ళంతా కూడా చాలా జెన్యూన్‌గా చేశారు యాక్చువల్‌గాను. వాళ్ళంతా కూడా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఎక్కువ సీట్లు వస్తాయి అన్నప్పుడే ఖండించవలసింది. హ్మ్. ఎన్ని సీట్లు ఇవ్వాలో, ఎన్ని సీట్లు ఇవ్వకూడదు అనేది మేము నిర్ణయిస్తాం. మనం గెలిచే కెపాసిటీని బట్టి మనం తీసుకోవాలని ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరో పవన్ కళ్యాణ్ అని ఉంటే బాగుండేది. అతనికి ఎక్కువ సీట్లు రావాలని వైఎస్ఆర్‌సీపీ కోరుకుంటుంది. హ్మ్. ఎందుకంటే అతను ఓడిపోతాడని. పోయినసారి ఒక్క సీటు రాలేదు కదా! అయితే పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ సీట్లు వచ్చుంటే ఓడిపోతాడని. హ్మ్. అదే తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు ఉంటే జనసేన సపోర్ట్ చేస్తది. కాపులకి గత్యంతరం లేక ఓటేస్తారు. వాళ్ళ స్ట్రాటజీ ఇది. హ్మ్. కాపులు ఓటు చెల్లకుండా ఏదో విధంగా జగన్‌కి వేయకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళకేస్తారని వీళ్ళు భ్రమిస్తున్నారు హైపోథెటికల్‌గా. ఎవరు చంద్రబాబు నాయుడు అండ్ జనసేన. అది జరుగుద్దో వీళ్ళ మన మన పరువు తీసేసాడు కాపుల పరువుని బండ బూతులు తిడుతున్నారు. ఈస్ట్ వెస్ట్‌లో పవన్ కళ్యాణ్‌ని. హ్మ్. తిట్టిన తిట్టు కాకుండా తిడుతున్నారు. సీట్లు ఆశించే కాదు. కానీ అందులో ఒక ఒక నిజాన్ని ఆళ్ళు గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ 24 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యాడంటే పోయినసారి ఒక సీటు రాలేదు కదా! అంచేత ఈ 24 సీట్లైనా ఇప్పుడు వస్తాయో రావో? ఈ 24 సీట్లు హ్మ్. రాకపోవడానికి కారణం ఏమంటారంటే, ఇది చూపిస్తారు. నువ్వు కమ్మోళ్ళకి ఈల్డ్ అయిపోయావు నువ్వు. వాళ్ళకేమో ఎన్ని సీట్లు నీకు 24 సీట్లు సిగ్గు లేదా ముష్ట అని చెప్పి చేయకుండా హరిరామ జోగయ్య అండ్ ఆల్సో ముద్రగడ్డ పద్మనాభం. వాళ్ళు చేస్తున్న చంద్రబాబు నాయుడు మీదన హేట్. కమ్మాళ్ళ మీద వెనకాల కాపులు నడవరు. నడిస్తే మంచిది అని నేనే చెప్పాను ఒకసారి. ఎప్పుడు మంచిది? మీ వోళ్ళు కూడా కాపులందరూ కూడా కన్వీనెన్స్ కావాలంటే అట్లీస్ట్ ఒక 50 సీట్లైనా గెలిచేవో గెలలేదో ఒక 50, 60 సీట్లు గాని తీసుకోగలిగితే నిజంగా నీ నీ ఓటు షేరింగు చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి హ్మ్. ఎలాగెళ్ళిందో వాళ్ళ ఓటు షేరింగ్ కూడా వీళ్ళకి వెళ్ళాలి. అది వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే బయట వాగుతున్నాడు అతను. ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు. ఇతనే మేమే సీఎం. ఇప్పుడు అతని యొక్క మాటలే బ్యాడ్ అవుతాయి. ఇప్పుడు అంతెందుకు నువ్వు మళ్ళా మంగళగిరిలో గెలువు. దట్ ప్రూవ్స్ లాస్ట్ టైమ్ ఓడిపోయావు. హ్మ్. ఓకే. సో, ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన మిస్టేక్ 2 పక్కల ఉన్నాయి. ఒకటి గుర్తుంచుకోవట్లేదు. అందరం కలిస్తే గాని జగన్‌ని ఓడించడం అంటే అర్థం ఏంటి? జగన్ ఈజ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అని కదా! అది ఎందుకు మర్చిపోతున్నారు? ఈ కాపులు గాని, కమ్మాస్ గాని అందరూ కలిసి ఫైట్ చేస్తే పీకేస్తాం, పొడి చేస్తాం అన్న వాళ్ళందరూ కూడా అందరూ కలవకండి పోనీ. కలవకుండా ఉంటే వైఎస్ఆర్‌పీ గెలుస్తది. కలవకుండా వీళ్ళిద్దరి మీద ఫిట్టింగ్ పెట్టడానికి ఎందుకు చూస్తుందంటే హ్మ్. జనసేనకి ఆరంభంలో ఉన్న ఆ శూరత్వం ఓట్లేసేటప్పుడు ఉండదని వీళ్ళకి బాగా తెలుసు. కొనేయచ్చు కాపుల్ని. ఎలాగంటే తిడతారు కానీ, కొనేయచ్చు అంటే మరి అలా వాళ్ళకి ఐకమత్యం లేకుండా అలా జరుగుతుంది ఇప్పటి వరకును. లాస్ట్ టైం కదా ఒక్క సీటు కూడా రాకుండా ఎలా ఉంటది?
తన చేత భయపడి అతని స్ట్రాటజీ కరెక్టే. నాకు అందరూ ఈ 10 సంవత్సరాలు చేశారా మీరు? నన్ను గెలిపించి అసెంబ్లీలోకి తీసుకెళ్లారా? ఇప్పుడు మీరు 50 సీట్లు 60 సీట్లు అడగమంటూ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు 24 సీట్ల కంటే మనం ఎక్కువ గెలవలేమని ఫిక్స్ అయిపోయి అంతే 100% ఎక్కడెక్కడ అతను వెళ్ళిన గెలుస్తాం ధోరణి అనేది correct. డిసైడ్ అయ్యి తీసుకున్నాం. ఆ 24 సీట్లు కూడా గెలుస్తాడో లేదో అతనికి తెలియదు ఇప్పుడు. దానికి ఇప్పుడు ఇది కారణం చూపిస్తారు కాపులు. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళకి ఈల్డ్ అయిపోయావు, కనీసం 50 సీట్లు అని తీసుకోకుండా అందుకు నీకు వేయలేదు మేము జగన్ వేసా ఉంటారు. జగన్ అగైన్ బెనిఫిటెడ్. ఓకే, జగన్ గేట్ని విడిపోతే జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తే జనసేన మన వైఎస్ఆర్సీపీకి మంచిది. ఈ స్ట్రాటజీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. నేను చెప్పిందే కరెక్ట్. ఇది ఇప్పుడు వాళ్ళిద్దరికి అతను కానీ ఎక్కువ సీట్లు ఇస్తే అది జగన్కి ప్లస్. అది బాగా తెలుసు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎందుకు అలా లేకపోతే పోయినసారి ఒక సీట్ అని రావాలి కదా. కాపులు విల్ నాట్ బిలీవ్ చిరంజీవి ఆర్ పవన్ కళ్యాణ్. నేను మరీ చెప్తున్నాను. వాళ్ళిద్దరు చేసిన పనులు పొరపాటు కాబట్టి వాళ్ళకి ఆ కరిష్మా పోయింది. ఓకే, ఈ విధంగానైనా నీ కరిష్మా ఎందుకు పెరుగును? నీకు ఒక 70 సీట్లు నీకు 70 సీట్లు వాళ్ళకి ఇచ్చారనుకోండి సమానంగా, అప్పుడు ఓడిపోతాడు. అలా ఓడిపోతావు నువ్వు అని కన్విన్స్ చేశారు. ఓకే, ఎవరు తెలుగుదేశం వాళ్ళు. ప్లస్ వాళ్ళు రెడీగా కొడలేరు. టేక్ ఫర్ రాజమండ్రి, దుర్గేషన్, బుచ్చి చౌదరి ఓల్డ్. అది వై ఈజ్ ఫీలింగ్ బ్యాడ్? 77 దాటితో నీకు సీట్ ఏంటి? అది యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని బాగా మాట్లాడగలరు అనర్గళంగా దుర్గేష్. నువ్వు ఈస్ట్లోనే కమ్ములకు సీట్ ఇచ్చేస్తే ఎక్కడ కాపులు అయితే ఎక్కున్నారో ఇక నువ్వు అతను ట్రాప్ చేసినట్టే లెక్క. ఇలా తను మళ్ళీ నిడదల్లో నిలబడమంటున్నారు దుర్గేష్ని. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతనికి ఎక్కువ సీట్లు రావాలనే వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తున్న అన్ని సీట్లు అంటే టీడీపీకే ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ జనసేనకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా సో టీడీపీకి ఓటు వేయడం, ఇక్కడ జనసేన పోటీ చేస్తున్న సీట్లలో ఈ టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అంతా జనసేనకి రావడం ఇది పాసిబుల్ అవుతుందంటారా? జరుగుద్దంటారా? గెలిపించాలి జనసేన అయినా టీడీపీ అయినా అని కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం ఉన్న వాళ్ళందరూ జగన్ వేస్తారు. పవన్ కళ్యాణ్ మీద కోపం ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ వేస్తారు. దెర్ ఇస్ అ డేంజర్ అగైన్ జగన్ మైట్ కమ్. ఓకే, ఇక్కడ కుల సమీకరణాలకి ఇన్సల్ట్ చేశాడు. నా కూడా ఉండేవాళ్ళు రా అంటే నీ కూడా ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉంటారు. పబ్లిక్ మీటింగ్ వెళ్తే ఒక 1,00,000 మంది వస్తారు. ఎవరికి మనవాడికి వస్తారు, కాపుల్లో అనుమానం ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు ఈ చేసిన పనికి నీకు వీరు నీకు కూడా నడుస్తున్న చంద్రబాబు నాయుడుకి వేరు జగన్ వేస్తారు. కదా. నిన్న వాళ్ళ స్పీచ్ చూసిన తర్వాత ఏం కన్విన్స్ అవ్వరంటారా? వాళ్ళు క్లారిటీగా చెప్పారు జగన్కే వేస్తారు. ఎందుకంటే అక్కడ కులాన్ని ఇన్సల్ట్ చేశాడు. బండబూతులు తిడుతున్నారు. 1-2 కేసులు ఆత్మహత్య చేసుకుంటే హరదీక్ష చేసి పాటన్శెట్టి వాళ్ళ యాక్చువల్గా మా ఊరి వాళ్ళది. సో ఆ అబ్బాయి చాలా సిన్సియర్గా వర్క్ చేశారు. వాళ్ళని ఉద్దేశించి ఇతను మళ్ళీ పరుషంగా మాట్లాడుతూ జగన్ మీద రెచ్చిపోతాడు. ఏం వర్కౌట్. నువ్వు ద మోర్ యూ స్పీక్ ద హైయర్ యూ ఫ్లై ద హార్డర్ యూ ఫాల్. నేను ఎగరెస్ట్ ఏం కాదే, నా శిష్యుడి కింద లెక్క అతను. ఎవరు మన పవన్ కళ్యాణ్. నా ఎవరి మీద ద్వేషంగా మాట్లాడు. జరుగుతున్న సినారియో చెప్తున్నాను నేను. జరుగుతున్న సినారియోలో చంద్రబాబు నాయుడు నిన్ను ట్రాప్ చేసి నిన్ను అక్కడ ఒక 24 సీట్లు బుస్ట్ పాడేసి నిన్ను ఇలా చేశాడు. అది కాపులకి ఇన్సల్ట్ అంటున్నారు. కాదు, యాక్చువల్గా అయితే ఒక విధంగా అది కరెక్టే. ఎందుకంటే నీకు ఆ 24 సీట్లు గెలిచేటట్టయితే పోయినసారి గెలవాలి కదా. ఇప్పుడు గొంతుకు తీర్చుకు అరిచే వాళ్ళందరూ కూడా సీట్లు వస్తాయని అరిచారు కాపులు. ఇప్పుడు తక్కువ ఒప్పుకోవడంతో అన్ని సీట్లు ఇవ్వలేడు కదా. అది మళ్ళీ బ్యాడ్ అవుతుంది ఇతనికి. తను ఏదో అనేసుకుంటున్నాడు కూర్చుని, ఇంకా తెలుగుదేశం మాకు వేసేస్తారు ఎనాలిసిస్ అది చెప్తున్నాడు. అది స్లో అండ్ స్టడీ. ఇప్పటికి అక్కడ పరిపాలన చూసిన తర్వాత ఓటర్స్ లో ఆలోచన విధానం ఏంటి? పరిపాలన ఈజ్ గివింగ్ టు 50% ఎస్టీలకు అన్ని అందుతుంటే రేపు కూడా అందుతుంది, నెక్స్ట్ మంత్ కూడా అందుతుంది. ఇంటికి వచ్చి పడుతుంటే ఇంకేంటి పరిపాలన ఎవరు ఏంటి తప్పు చేస్తున్నాడు? అతను చేసిన 2 తప్పులు. లిక్కర్ తాగైపోతే ఒకటి తిట్టుకుంటున్నాడు. డిజిటల్ పేమెంట్ ఒకటి లేదు అక్కడ. ఆ బ్రాండ్లు ఎవరో తెలియదు. అందులో ఒక సగం బ్రాండ్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చినాయే. ఇతని మీద గంటేస్తున్నారు. మీరు చేసింది ఎడిపోయి 9 ఏళ్ళు పరిపాలన చేసిందే చూపించడం అవి మర్చిపోతున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా జగన్ మీద బ్యాడ్ మాడడం తప్పితే పరిపాలన గురించి బ్యాడ్ ఎక్కడ మాట చెప్పండి. ఈనాడులో నిన్న కూడా అతను మంచి చేస్తే ఒక సెంటెన్స్ చెప్పేశాడు. వాళ్ళు చేసే బ్యాడ్ 10 సెంటెన్స్ చెప్తాడు రామోజీరావు గారు. బికాజ్ వాళ్ళ యొక్క ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా మార్గదర్శికి అర్థపెట్టాడు కాబట్టి.
ఇప్పుడు సెల్ఫిష్ అయిపోయారు ఈ మీడియా కూడా. మాకు ఒకప్పుడు కృష్ణ గారి గురించి రాసేవాడు కదా రామోజీరావు, కృష్ణ గారి మీద కోపంతో ఒక 4-5 years బ్యాన్ చేశారు. ఇంకా అది జర్నలిజం ఏంటి? సో అది పక్కన పెట్టండి, వాళ్ళకి మంచి జరిగితే మంచి రాస్తారు. అందులో మళ్ళీ వాళ్ళకి స్వార్థం ఉంది. ఏబిఎన్కి, ఈనాడుకి, టీవీ షోకి ఎవరికైతే ఎక్కువ యాడ్లు వస్తున్నాయి మళ్ళీ కాంపిటీషన్ అంత కమ్మాసైనా కూడా. సో ఇది జస్ట్ సెల్ఫిష్. ఎవరికి ఎక్కువ వస్తే వాడికి ఇలా చేసేంత మాత్రాన జగన్ గెలవడానికి కూడా పరిపాలన ఈజ్ డూయింగ్ వెల్. నిన్న ఇచ్చాడు, మొన్న ఇచ్చాడు, వీళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఊరు ఆయన కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో వాటర్ ఇచ్చాడని చెప్పాడు. అది 15 గంటల తర్వాత ఆరిపోయింది. ఆరదట మరి మొత్తానికి ఒక ట్రై చేశాడు. ఎలక్షన్లో చెప్దాం అన్నాడు. మోడీ గారు చేస్తున్నారు. మరి ఇప్పుడే ఎందుకు నీకు యూనివర్సిటీలు కడుతున్నాడు ఆయన? ఇప్పుడే ఎందుకని చేస్తున్నాడు మోడీ గారు? ద సేమ్ థింగ్. అది ప్రాక్టీస్. అది ఎలక్షన్ 2 నెలల ముందనగా ప్రాజెక్టులు చేస్తారు. సో ఇతను కుప్పంలో నువ్వు ఇవ్వలేదు నేను ఇచ్చానని చెప్పి వాటర్ పెట్టాడు, ఎండిపోయింది చూపిస్తాడు ఈనాడులో. అది మామూలే, వాళ్ళు బాగా ఫ్లో ఉన్నట్టు చూపిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఏపీలో అంటే మీ సర్వే ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారు? వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వస్తాయి. ఎన్ని మ్యాక్సిమం? ఎంతమంది కలిసి ఒక 175 వీళ్ళిద్దరూ కలిసి గొంతుకు తెంచుకుని చంద్రబాబు నాయుడు కూడా ఆ వయసులో చాలా మెలోడ్రామిక్గా మాట్లాడేస్తున్నాడు, గట్టిగా మాట్లాడేస్తున్నాడు. అంత సోపుకు మరి ఎలాగ వచ్చిందో తెలీదు. అంతగట్టుగా నేను గట్టిగా మాట్లాడాలని చెప్పేసి మనవాడు ఇలా అంటూ మాట్లాడుతున్నాడు. అయ్యాను దొబ్బు ఇక్కడ, అవి బ్యాడ్ డే ఇస్తాయి మీకు. అటు చూసేవాడు ఏమంటాడు, నేను చూసేవాడిలాగా చూస్తున్నాను. ఏంటంటే ఇద్దరులాగా మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా వెళ్ళి ఆడు కొట్టేస్తారు. అది జరుగుతూ చూస్తూ ఉండండి. పరిపాలన అనేది డెఫినెట్గా అతను బాగా చేస్తున్నాడు. అక్కడ బ్యాడ్ అలా లెక్కర్ ఒకటిని కొన్ని ఇసుక మాఫియాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికంటే ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి కోట్లు పెట్టి సీట్లు కొనుక్కున్నప్పుడు డబ్బులు సంపాదించుకుంటారు. అంటే సీట్ల విషయంలో ఇప్పుడు వైనాట్ 175 అనేది వాళ్ళ టార్గెట్. కుప్పం కూడా ఇప్పుడు మెయిన్ టార్గెట్గా కుప్పం టార్గెట్ చేశారు. ఆయన ఏమన్నాడు, వైనాట్ పులివెందులు అంటాడు. ముందు నువ్వు పులివెందులో గెలవని ఆయన అంటున్నాడు, ముందు నువ్వు కుప్పంలో గెలవని ఈయన అన్నాడు. నీ ఓన్ కాన్స్టిట్యూన్సీలోనే ఓడిస్తావని జగన్ అన్నాడు. నీ ఓన్ కాన్స్టిట్యూన్సీలో నీకు నేను ఓడిస్తావు ఈయన అన్నాడు. అవి మామూలే. అవి ఓన్లీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటే అవి అంతలా చెప్పలేను, తెలియకుండా చెప్పకూడదు. వీళ్ళు చేసిన పొరపాటు వలన ఈ రెండు వాళ్ళు క్యాస్ట్లో కమర్స్ వీరికి వేస్తారు, ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు. ఓకే, ఇతను కొంతమందిని ఎవడో ఒకడు ఉంటాడు, వాడి పేరు చెప్పడం కూడా చిరాకు నాకు, వాడిని కాపుల ఏరియాలో వేశారు. అంబేద్కర్ అమలాపురం దాంట్లో అనమాట. వాడి పేరు నేను అన్ను, వరస్ట్ ఫెలోడ్. సో వాడిని తెలుగుదేశం ఇచ్చింది సీటు. ఓకే, 2 వరస్ట్ ఫెలోస్కి ఇచ్చింది సీటు. ఎవరు అన్ని బ్యాడ్లో వాళ్ళు గెలవటం కోసం చేస్తున్నారు. జగన్ అలా చేయట్లేదు. నువ్వు ఓడిపోతావని తెలిస్తే మాగుంట సుబ్బరామరెడ్డి గారి తమ్ముడు శ్రీనివాసరెడ్డి కూడా సీట్ లేదు. ఈజ్ అ బిగ్ మ్యాన్. మెక్డవల్స్ బాలాజీ బ్రేవరీస్, మాగుంట సుబ్బరామరెడ్డి వాళ్ళ అబ్బాయి ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇదైపోయాడు అప్రూవల్గా, వీళ్ళ మన కవిత కేసులో. అతనికి ఇవ్వలేదు. ఇంటెలిజెన్స్ నువ్వు గెలవో అని తెలిసినప్పటికి ఇవ్వలేదు. అతను హట్ అయి నేను నా కొడుకుని వేరేగా నిలబడతా అన్నాడు. నిలబెట్టు. అందరికీ ఒకటే రూలు. కొడాల నాన్నకి ఒకటే రూలు, వసంత కృష్ణప్రసాద్కి ఒకటే రూలు, అందరికీ ఒకటే రూలు. అంటే అతను వెళ్ళేదే కరెక్ట్ దారి, దమ్మున్నవాడు దారి. అది లోకేష్ మంగళగిరిలోనే మళ్ళీ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సీటు గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదంటారు? ఎక్కడ పోటీ చేస్తారు? 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఎక్కడ ఇస్తారు? అంటే ఇప్పుడు ఎక్కడ పోటీ చేసే ఛాన్స్ ఉంది, ఎక్కడ పోటీ చేస్తే బెటర్ అంటారు? భీమవరం, గాజువాక అన్నాం. భీమవరంలో చేశాడు అనుకో, ₹1 కోటి ఖర్చు పెడితే 100 కోట్లు ఖర్చు పెడతాడు జగన్. తర్వాత అక్కడ ఇప్పుడు ఎప్పటి వరకు తెలుగుదేశాన్ని వెనకాల పెట్టుకుని ఆ రఘురామ్కి ఆర్ఆర్ఆర్ అన్నవాడు పాపం అమాయకంగా జగన్ తిడుతూ వచ్చాడు. వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఇతనికి సీట్ ఇప్పుడే కాదు, ముందు నుంచి ఇద్దరు ఇచ్చేవారు కాదు. నోరు బ్యాడ్. అది నోరు మంచిది ఊరు మంచిది అంటారు కదా, వాడు నోరు బ్యాడ్. ఆయన వైఎస్ఆర్తో కూర్చొని పెగ్గేసి వాడిని ఈడంతా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మీ టర్మ్ జరుగుతుంది కుర్రోళ్ళు, ఆ కుర్రోళ్ళకి అలాగే వెళ్ళిపోవాలి అంతే తప్పితే ఆడికి ఏ సీట్ ఇవ్వరు. ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడదు, నువ్వు ఇచ్చేది తొక్క అంటాడు. అది అక్కడ కొంత ఓటు చీలిపోతుంది. జనసేన ఇవ్వలేదు వాళ్ళకి, తెలుగుదేశం ఇవ్వలేదు, వీళ్ళు ఎలాగెవరు? అంటే ఇంకా సీట్స్ ఉన్నాయి, ఎంపీ సీట్లు కూడా అనౌన్స్. అవిని ఎంపీ సీట్ల కోసమే జగన్ ట్రై చేస్తాడు. ఎంపీ సీట్లు ఇస్తేనే అది సెంటర్లో ఇతను కింగ్. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుగా సపోర్ట్. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, 4 సంవత్సరాలు చెప్తున్నాను, జగన్ ఈజ్ నన్ అదర్ దాన్ బీజేపీ అని.
అతని కేసులు ఉన్నాయి కాబట్టి చుట్టాలో పట్టుకున్నారు. అది చేసింది కాంగ్రెసే. ఆ బ్యాడ్ ఉండడం వల్ల ఇక్కడే కాదు వేరే స్టేట్లలో కూడా అందరినీ అలా పట్టుకున్నారు వాళ్ళు. ఎవడైనా వాళ్ళ దగ్గర రావాలి. ఆ విధంగానే 400 సీట్లు వస్తాయని అనుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. దిస్ ఈజ్ జగన్ స్ట్రాటజీ. జగన్కి బీజేపీకి వేయాలని లేదు. కాంగ్రెస్ దగ్గరికి అసలు వెళ్ళడు. బీజేపీకి లేకపోతే ఎలక్ట్ అయిన మన్నాడు ఢిల్లీలో ప్రెస్ మీట్లు చెప్పాడు. మనకు కనీసం వాళ్ళకి ఇంత తక్కువ వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళకి ఇలా బీజేపీకి ఇలా వచ్చేయడం వల్ల నేను సరెండర్ అయిపోవాలి వస్తుంది చెప్పాడు కదా. అప్పటి నుంచి నేను ఎదుగుతాను, ఇక్కడ నిధులు రావాలి, ఫండ్స్ రావాలి, బడ్జెట్ రావాలి, వీటిలన్నిటికీ కోసమని స్పెషల్ స్టేటస్ పక్కన పెట్టారు. నిజంగా స్పెషల్ స్టేటస్ కానీ ఇస్తే ఎవరికి పేరు వచ్చినట్టు ఇస్తారు? బీజేపీ పేరు వచ్చినట్టు చెప్తారు ఇస్తామని. ఇంకా టైం ఉంది కదా. అంచేత జగన్ వెళ్ళే స్ట్రాటజీయే కరెక్ట్. ఇప్పుడు షర్మిల ఎంటర్ అవ్వడం వైసీపీకి ఏమైనా మైనస్ అవుతుందంటారా మరి? వైసీపీకి అవ్వదు కానీ వీళ్ళకి అవుద్ది. జగన్కి వేయకూడదు అనుకునే వాళ్ళు వీళ్ళకి వేస్తారు. ఇప్పుడు జగన్ కోర్టు బ్యాంక్ ఇస్ ఇంటాక్ట్. ఇంటికి వచ్చి పడుతున్నాయి. మనం అనుభవించట్లేదు కాబట్టి తెలియట్లేదు. మీ ఇంటికి డబ్బులు వస్తాయి. కేసీఆర్ కూడా చేయలేడు అలాగా. అదే మార్నింగ్ డబ్బులు పడుతున్నాయి, ఈవినింగ్ కి తాగడానికి అయిపోతున్నాయి. ఎవడు చేయమన్నాడు తాగు తన్నాడు అమ్మాయికి వెళ్ళాడు. అన్ని దన్ ఆఫ్ దైర్ బిజినెస్. వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు. నువ్వు చేయలేని పని ఇంకోటి చేస్తే ఏడవడం ఎందుకు? దాన్ని మ్యాగ్నిఫైగా చూపిస్తాడు ఈనాడులను, ఈ టీవీలో అలా చూపిస్తారు. వీళ్ళు 10 వీడియోలు పెడతారు, 100 వీడియోలు పెడతారు వాళ్ళు. ఇవన్నీ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు స్ప్రెడ్ చేసుకునేవి. జనరల్గా ఒక బస్ ఏం పట్టుకొచ్చారంటే జగన్ ఏదో విధంగా ఓడించేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ అరిచేస్తున్నారు. అరిచేసినంత మాత్రాన ఓటేసి వీళ్ళు ఏమంటారు, వాళ్ళు అరిస్తారని మీరు మటుకు మీరు చేసి పని చేయండి అని చెప్పేసి వాళ్ళు 1000 ఇస్తే 10,000 ఇస్తారు. ఎవరికి వేస్తారు చెప్పండి? నేనైతే నాకు ఎవడైతే 10,000 ఇస్తే అడిగేస్తాను. ఒక సామాన్యుడికి చెప్తున్నాను. వాట్ ఆర్ యూ టాకింగ్? డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అని చాలాసార్లు చెప్పారు. దానికి ఎంత పొడుచుకొచ్చు ఒకటి ఉన్నాడు, వాడి గురించి చెప్పనని చెప్పాను పేరు. అండ్ నా వీడియో ఎలా పెట్టి చూపిస్తున్నాడు. అవును, డోంట్ అండర్ ఎస్టిమేట్ చేయను. నువ్వేదో బచ్చగడివి ఒక వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానికి మాట్లాడేస్తుంది మాత్రం నువ్వు పెద్ద పుస్తకాడవా? నువ్వు రేపు గెలు చూద్దాం. నువ్వు గెలువు అక్కడ. చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు కదా, నువ్వు గెలువు అక్కడ. ఒక 2 బేవర్సులకు ఇచ్చాడు. ఆ 2 బేవర్స్ ఎవరో నేను చెప్తుంటే అర్థం అవుద్దు. నేను బట్టి వాళ్ళ పేర్లు అర్థం. గెలువు చూద్దాం. ఎందుకు పేరు వేస్ట్ ఫిల్లర్స్ వాళ్ళ పేరు ఆడకారు. పబ్లిసిటీ ఎందుకు అన్నాను. చంద్రబాబు నాయుడు గారి పేరు 19 సార్లు పలికాడు ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఇంటర్వ్యూలో. ఓకే, కరెక్ట్ థాపర్ ఇంటర్వ్యూలో. నేను అప్పటికే ఆయనకి నేను పబ్లిసిటీలో ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎలా ఉంది చూసావా అన్నాడు. అన్నాను చూసాను సార్. సీఎం కదా అలాగే వెళ్ళిపోతే ఎలా హౌ ఇస్ ఇట్ అన్నాడు. బాగానే ఉంది కానీ మీరు యాక్చువల్గా అన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పకూడదు. వెయిట్ అందరూ బయటికి వెళ్ళిపోయి లోపల రమ్మన్నాడు. క్యాంప్ ఆఫీసులో జరిగింది అది. వడారి నా మీద కోపడ్డాడు. అంటే మీరు చెప్పేది దేశం అంతా చూస్తుంది. మీరు మీ గురించి కంటే మీ అపోజిషన్ గురించి ఎక్కువ మాట్లాడారు అన్నాను. సో ఈజ్ బికమింగ్ పాపులర్. ఇప్పుడు వీళ్ళు చేసిందంటే అదే. జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సో కాల్డ్ పవర్ స్టార్ ఇతను, వీళ్ళిద్దరూ ఎప్పుడు కూర్చున్నా అతను ఎప్పుడు చూసినా జగన్ గురించి మాట్లాడతారు. హూ ఇస్ బికమింగ్ పాపులర్ హియర్? జగనే. నువ్వు అరిచేసినంత మాత్రం మనసులో డబ్బులు వచ్చి జేబులో పడినోడు నైట్ వెళ్ళి ఫుల్ బాటిల్ తాగినాడు నీకెందుకు వేస్తాడు? అడిగేస్తాడు ఓటు. ప్రాక్టికల్గా అతనికే వేస్తారు ఓటు. ఇప్పుడు వీళ్ళు అరిచేసినంత ప్లస్ ఇప్పుడు బ్యాడ్ అయిపోయారు సీట్లు. నువ్వు అనవసరంగా వాళ్ళు ట్రాప్లో పడిపోయావు. చంద్రబాబు నాయుడు ట్రాప్ కాదు యాక్చువల్గా. చంద్రబాబు ఆ విషయంలో మటుకు పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్. స్లోగా వెళ్ళాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటున్నాడు కదా. సీట్లలో కాదని కాపులు అంటున్నారు, నువ్వు ఇల్లు సీట్లలో తగ్గావు. అది ముందు నుంచి ప్రిపేర్ చేయవలసింది. వాళ్ళని ప్రిపరేషన్లు పెడితే కాపుల్ని మనం తొందరపడద్దు, స్లోగా ఎదుగుదాం మనం. అంచేత నాకు సెంటర్ సపోర్ట్ ఉంది కాబట్టి స్లోగా ఎదుగుదాం అని చెప్పేసి చెప్పుండే బాగుండేది. వీళ్ళు ఎక్కువ ఊహించి చేసుకున్నారు కాపులు. లైక్ పాటంశెట్టి సూర్యనారాయణ ఎవరు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు 4-5 ఉన్నారు పాపం. వాళ్ళు డెఫినెట్గా హట్ అయ్యారు. వాళ్ళు హృదయపూర్వకంగా చేశారు. ఏంటి? సీట్ ఆశించి నిజంగా సంఘ సేవ చేసి నిజంగా డౌన్ రోడ్ పైకి తీసుకొచ్చే వాళ్ళే వాళ్ళు యాక్చువల్గా. అయినా కూడా ఫైనల్గా నీకు ఏం కావాలి? సీటే కదా, సీట్ ఇవ్వాలని అంటాడు. ఓకే, సీట్ ఇవ్వడానికి దానికి కొన్ని సమీకరణాలు ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోగలరు వాళ్ళు, ఖర్చు పెట్టుకోలేరు వాళ్ళు. నువ్వు వస్తే ఏమైనా ఉంటే ఒక ఎకరం అమ్మేసి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడతారు తప్పితే ఇప్పుడు రేపు పొద్దున్న సీట్లకి
ఇప్పుడు ఎవడో అన్నాడు ఒక 100 కోట్లు ఆస్తి అమ్ముకుంటాడు పవన్ కళ్యాణ్. నిజంగా 100 కోట్లు కూడా లేకపోతే ఎవరిస్తారు? మరి ఇప్పటి వరకు కమ్మాస్ వాళ్ళు అందరూ కలిసి అతను పైగా ఇస్తారు ఎందుకన్నారు? పైగా ఇస్తారంటే అతను ఎందుకు అమ్ముకుంటాడు? యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ జెన్యూన్, కానీ అతనికి ఎక్కువ సీట్లు రావాలని కోరుకునేది వైఎస్ఆర్సీపీ. ఈ ఈక్వేషన్ ఎవరు చెప్పరు మీకు. ఓకే, ఎక్కువ సీట్లు నిలబడితే అది ఓడిపోతాడు. ఓటు బ్యాంకింగ్ లేదు అతనికి. ఇప్పుడు కొంచెం పెరిగింది, ఎంత 1% పెరిగింది. ఇతను లేకపోతే ఆ ఓటు కూడా పడదు ఇతనికి, చంద్రబాబు నాయుడికి. కమ్మాస్ ఆర్ దర్ ఓన్లీ 4%. కుల సమీకరణాలకు వెళ్తే కమ్మాస్ విల్ నెవర్ బీ ఏ చీఫ్ మినిస్టర్ ఎట్ ఆల్. అయినా మన దురదృష్టం ఏంటంటే, చాలామంది దురదృష్టం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి ఒక లెవెల్కి వచ్చేసారు వాళ్ళలో రెడ్డిస్. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఫ్రాంక్గా ప్రపంచంలో ఎవడో చెప్పడు మన స్టేట్ల గురించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.